హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 47,389 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 47,841, లో టచ్ అయింది 46,983, క్లోజ్ అయింది 47,754. మీరు కరెక్ట్గా కానీ వాచ్ చేస్తే ఈ మూమెంట్ ఈరోజు ఎక్సలెంట్ మూమెంట్ డే అండ్ ఎక్సలెంట్ ప్రాఫిటబిలిటీ ఫర్ ఆప్షన్ ట్రేడర్స్, ఆప్షన్ బయర్స్ ఎస్పెషలీ. కానీ మీరు ఎంతమందికి ఈరోజు ప్రాఫిట్ వచ్చిందో నాకు తెలియదు. మీరు షార్ట్ స్ట్రాంగిల్ కానీ చేసి ఉంటే లాస్ వచ్చి ఉంటుంది ఈరోజు. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకునే దానికి ముందు మనం ఈరోజు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది అనే దాన్ని మనం చెప్పుకునేదాన్ని క్యాండిల్ స్టిక్ చార్ట్స్. నార్మల్లీ మీరందరూ ఫాలో అయ్యేది క్యాండిల్ స్టిక్ చార్ట్ ఫాలో అవుతారు కదా. ఈరోజు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో ఏమైందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నది క్యాండిల్ స్టిక్ చార్ట్. ఓపెన్ ఫ్లాట్గా అయింది, కొంచెం డౌన్ అయింది. అక్కడి నుంచి చూడండి, మేము వరుసగా 4 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది, తర్వాత 2 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, తర్వాత 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. ఇలా వస్తే ఏం చేస్తారు, ఈ లెవెల్ దగ్గర నార్మల్లీ బై చేస్తారు. ఇక్కడ కంటిన్యూస్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ క్యాండిల్ రాగానే సెల్ చేస్తారు. ఇక్కడ నుంచి కొంచెం గ్రీన్ రాగానే మళ్ళీ భయపడిపోతారు, ఎందుకంటే లెవెల్స్ ఎక్కడికి పోతుందో తెలియదు, అప్ సైడ్ డౌన్ సైడ్ లెవెల్స్. సో ఇది పైకి కిందకి వస్తూ ఉంది, ఇక్కడికి వచ్చి సడన్లీ ఇక్కడికి వచ్చింది. సో మళ్ళీ ఇవి చూడండి, ఈ ట్రాక్లో మీకు ఎక్కడ ఓపెన్ అయింది, ఇది పైన లెవెల్స్ ఏంటి కింద లెవెల్స్ ఏంటి తెలుస్తుందా? ఈరోజు ఇంత నియర్లీ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ మూమెంట్ ఉంది. ఫ్రమ్ డే లో నుంచి పైకి ఆల్మోస్ట్ 950 పాయింట్ అప్ సైడ్ మూమెంట్ ఉంది. ఓపెన్ అయింది, డౌన్కి వెళ్ళింది, లో నుంచి ఆల్మోస్ట్ హైకి చాలా ఫాస్ట్కి వెళ్ళింది, చాలా ఇదిగా వెళ్ళింది, అది చాలా హైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ రికవరీ. మీకు ఎలా తెలుస్తుంది దీంట్లో చెప్పండి? ఇదే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అందరూ ఫాలో అవుతున్నారు. దీంట్లో ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్లో ఎవరైనా సరే అది ఊహించగలరా, ప్రిడిక్ట్ చేయగలరా అన్నది ఆలోచించండి. చేయలేరు, ఆలోచించేది ఏం లేదు దాంట్లో, చేయలేరు. ఇప్పుడు మనది తీసుకుందాం. మనది తీసుకుంటే చూడండి, ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది 47,389. అది ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, 47,312కి వెళ్ళింది. 47,233కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళింది. అండ్ 46,983 ఇస్ లో, అంటే మధ్యలో ఇక్కడ ఒక లెవెల్ ఉంటుంది, ఎందుకంటే పై లెవెల్ ఆల్రెడీ ఈ లెవెల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. పై లెవెల్ ఎప్పుడైతే సెకండ్ థర్డ్ లెవెల్ క్రాస్ అవుతుంటే కింద నుంచి ఓన్లీ 2 లెవెల్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ కింద లెవెల్కి ఆల్రెడీ వేరే లెవెల్కి వెళ్ళి ఉంటుంది. ఆ లెవెల్ అయిన తర్వాత మీకు చూడండి, అది ఈ సెకండ్ 47,233 దగ్గర నుంచి అది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 46,987 కదా. ఇక్కడ నుంచి పైకి వస్తూ వస్తూ 47,233 క్రాస్ అయింది, 47,312 క్రాస్ అయింది, 47,389 క్రాస్ అయింది. అక్కడి నుంచి 47,468. అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చింది 47,389 ఓపెన్కి వచ్చింది. మళ్ళీ 47,233కి వచ్చింది. అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా విత్ నో టైమ్, హార్డ్లీ నాట్ ఈవెన్ 20 మినిట్స్ కూడా లేదు. 130 నుంచి అది 2 లోపల నేరుగా హార్డ్లీ హాఫ్ అన్ అవర్ లోపల దగ్గర దగ్గర 47,200 నుంచి 47,656కి వెళ్ళిపోయింది. అంటే నియర్లీ ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ పెరిగిపోయింది. చాలా స్ట్రైట్ లైన్ లాగా పెరిగిపోయింది చూడండి గ్రాఫ్ అక్కడ. ఇక్కడ మీరు ఈ గ్రాఫ్లో ఏంటంటే మీరు దీన్ని చూస్తూ ఉంటే, ఈ చార్ట్లో ఏంటంటే మీరు చూస్తూ ఉంటే మీకు ఏ లెవెల్ అది బ్రేక్ అవుతున్నది ఎక్కడికి వెళ్తుంది, అది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుంది, అది క్రాస్ అయితే ఏ లెవెల్కి వెళ్తుంది, క్రాస్ అయిన తర్వాత ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది, ఇటువంటివన్నీ మీకు కొంచెం వాచ్ చేస్తుంటే మీరు రెగ్యులర్గా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇలా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ 47,754 దగ్గర క్లోజ్ అయింది. 333 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ అంటే ఈ మన చార్ట్ చూసుకుంది. ఇప్పుడు మీరు చూసిన క్యాండిల్ స్టిక్ చార్ట్ కదా. ఇప్పుడు మన చార్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పటివరకు చెప్పింది మన చార్ట్ గురించే చెప్పాను. మీకు ఆల్రెడీ ఈ విధంగా తెలుస్తూ ఉంటుందని చెప్పాను. మీరు ఇప్పుడు ఆప్షన్ బయర్స్ కానీ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయర్స్ సెల్లర్స్ అయ్యారనుకుందాం. సో మీరు ఎలా ట్రేడ్ చేస్తారు, మామూలుగా ట్రేడ్ చేసేది ఏం చేస్తారు, ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఏదైతే నేను చూపిస్తున్నానో దీన్ని చూసి ఈ రెడ్ క్యాండిల్స్ ఇచ్చేకాడ ఒక పుట్ ఆప్షన్ తీసుకుంటారు. అది రెడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫాస్ట్గా మూవ్ అయ్యే రెడ్ క్యాండిల్స్ కానీ పెద్ద 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 రెడ్ క్యాండిల్స్ కానీ కనిపిస్తూ ఉంటే మీకు ఆప్షన్లో మూమెంట్ ఉంటుంది. ఆ సడన్గా మీ రెడ్ క్యాండిల్ సైజ్ తగ్గిపోయేది కొంచెం ఉందనుకోండి, అంటే మూమెంట్ లేదు అని అర్థం. దాంట్లో మీకు ఆటోమేటిక్గా ఆప్షన్ వాల్యూ తగ్గిపోద్ది. ప్లస్ మీకు ఇంకొక ఇబ్బంది ఏంటంటే, ఇట్లా గ్రీన్ క్యాండిల్స్ 2-3 సార్లు ఫామ్ అయింది అనుకోండి, అది ఇట్ విల్ ట్రై టు మూవ్ అప్ అని అర్థం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆప్షన్ వాల్యూ ఫర్దర్ తగ్గిపోతుంటుంది. సో మీకు ఐడియా ఉండదు దీంట్లో, అంటే ఏం చేస్తున్నాం అసలు, దీన్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ ట్రేడ్ చేయడం తప్పు. ఇది ఏం చేస్తున్నాం అనేది మీకు ఐడియా ఉండదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆప్షన్ ట్రేడర్స్ అయితే, ఆప్షన్ బయర్స్ అయితే
ఆర్ ఆప్షన్ సెల్లర్స్ అయినా మీరు మన దాంట్లో సెలెక్ట్ చార్ట్ అని ఉంది కదా, దీంట్లో మీరు టూ చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో క్లిక్ కొట్టగానే మీకు ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఒక కాల్ సెలెక్ట్ చేసుకోండి, ఒక పుట్ సెలెక్ట్ చేసుకోండి. నేను 47,400 కాల్ సెలెక్ట్ చేసుకున్నా, 47,400 పుట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా డన్ అని కొట్టగానే ఈ విధంగా చార్ట్ ఫామ్ అయింది. మార్నింగ్ నేను డన్ అని కొట్టినప్పుడు ఈ చార్ట్ ఎక్కడెక్కడ ఉండింది, ఈ మన ఎల్టీపీ 299 దగ్గర ఎక్కడో ఉండింది. తర్వాత అది కిందకి వెళ్ళింది, దాని కిందకి వెళ్ళింది. ఎక్కడి నుంచి అయితే రివర్స్ వస్తుందో అప్పుడు నేను చూస్తున్నాను. అది రివర్స్ వచ్చింది, ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది, అక్కడే స్టెప్ స్ట్రగల్ అయింది. తర్వాత ఓపెన్ దగ్గరికి వచ్చింది, ఓపెన్ నుంచి మళ్ళీ కింద సేమ్ ఎక్కడైతే లో టచ్ ఉందో ఆ లెవెల్కి వెళ్ళింది. అక్కడి నుంచి చూడండి స్ట్రైట్ లైన్ లాగా పైకి వచ్చేసింది ఆప్షన్. స్ట్రైట్ లైన్ లాగా ఎక్కడికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ 250 దగ్గర నుంచి 250 ఆర్ డే లో అంటే డేలో ఈజ్ 149, అంటే మీకు 170 అక్కడి నుంచి చాలా విత్ ఇన్ నో టైం పైకి వచ్చేసింది, చాలా పైకి వచ్చేసింది. ఎక్కడి వరకు? ఆల్మోస్ట్ 500 వరకు వచ్చింది. అంటే నియర్లీ 250 పాయింట్స్ విత్ ఇన్ హార్డ్లీ 20 మినిట్స్లో పెరిగిపోయింది 250 పాయింట్స్. అది పెరిగిపోయి అక్కడ స్ట్రగుల్ అయ్యింది. ఎండ్ ఆఫ్ ది డేకి 543 దగ్గర క్లోజ్ అయింది ఈ ఆప్షన్. మీరు ఆప్షన్ బయర్ అయితే ఓపెన్ పైన ఉంటే మీరు బై చేసుకోవాలి, లేదంటే లో లెవెల్ లో 3 దగ్గర ఉంటే మీరు కానీ బై చేస్తే ఓపెన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు జరిగింది, అదే జరిగింది. మీరు ఆప్షన్ సెల్లర్ అయ్యారనుకోండి, మార్నింగ్ ఏం చేయాలి? మీరు 351 దగ్గర కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. సెల్ చేసి 299 దగ్గర మీరు కానీ దాన్ని ఎగ్జిట్ అయినా మీకు 60 రూపాయలు వస్తుంది. లేదు 268 దగ్గర ఎగ్జిట్ అయినా మీకు దగ్గర దగ్గర ఒక 90 రూపాయలు వస్తుంది. అది అది 2899 స్టాప్ లాస్ అనుకొని మీరు స్టాప్ లాస్ పెట్టి వదిలేసిన ఆ కిందకి వెళ్తే ఎక్కడ వెళ్ళింది? 150 వరకు వెళ్ళింది. అంటే ఎక్కడ 251 ప్లస్ 351, ఎక్కడ 150 చూడండి, 200 రూపీస్ ప్రాఫిట్ దీంట్లో. అదే మీరు రైట్ సైడ్ చూసుకోండి, పుట్ ఆప్షన్ ఉంది. పుట్ ఆప్షన్ ఏమైంది? మార్నింగ్ ఎక్కడైతే కాల్ ఆప్షన్ బ్రేక్ అవుతూ వస్తుంది కదా, పుట్ పెరగాలి కదా, ఇక్కడ చూడండి నేరుగా పుట్ పెరిగింది, అది పైకి వెళ్ళిపోయింది. నేరుగా ఎక్కడి నుంచి వెళ్ళింది? 306, దాని ఓపెన్ 560 వరకు హైకి వెళ్ళింది. 564 ఇస్ డే హై. అక్కడ వరకు వెళ్ళింది, అక్కడి నుంచి మెల్లగా కిందకు వచ్చింది, ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ నుంచి సెకండ్ లెవెల్ దగ్గరికి వచ్చింది, బౌన్స్ బ్యాక్ అయింది, ఓపెన్ పైకి వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ హై 1 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి నేరుగా కిందకు వచ్చింది చూడండి, ఎక్కడి వరకు వస్తుందో అక్కడ క్లోజ్ అయింది చూడండి. సో ఆప్షన్ ట్రేడర్స్కి ఏంటంటే మీకు కావాల్సింది ఒక కాల్ ఒక పుట్ ఆప్షన్ పెట్టుకొని అది ఎలా మూవ్ అవుతున్నది చూస్తూ ఉంటే, మీరు ఆప్షన్ బయర్ అయితే పుట్ ఓపెన్ ఓపెన్ క్రాస్ అవుతుంటే పుట్ ఆప్షన్ బై చేసుకోండి, కాల్ ఓపెన్ క్రాస్ అవుతుంటే కాల్ ఆప్షన్ బై చేసుకోండి. మీరు ఆప్షన్ సెల్లర్ అయితే పుట్ ఓపెన్ బ్రేక్ అవుతుంటే పుట్ సెల్ చేసుకోండి, మీరు ఆప్షన్ కాల్ ఓపెన్ బ్రేక్ అవుతుంటే కాల్ సెల్ చేసుకోండి. ఇది సింప్లిఫైడ్ వే ఆఫ్ ట్రేడింగ్ అని నేను అనుకుంటున్నాను. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే మీరు డైరెక్ట్గా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు దీంట్లో ఆల్ ఎక్స్పైరీ ఇండెక్స్ అన్నీ ఉంటాయి, అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఉంటాయి దీంట్లో. అన్ని చార్ట్లు చూసుకునేది మీరు డైలీ ఒక ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి డైలీ ఒక ఎక్స్పైరీ ట్రేడింగ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత లాస్ట్లో మేము ఒకటి చెప్దాం అనుకుంటాం, మా లైవ్ బైసర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారనుకుంటాను. ఈ ఫస్ట్ మేము ఇవే ఇంట్రడ్యూస్ చేసాం. ఈ బైసర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకునేది మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ ఏమైనా ఉంటే ఈ సిగ్నల్స్లో ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని కానీ మీరు కానీ కొనిపెట్టుకుంటే, మార్నింగే బై చేసుకుంటే అది ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా ఆల్మోస్ట్ బైలోనే ఉండి ప్రాఫిట్లోనే వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చినా చాలా నెగ్లిజిబుల్ లాస్ ఉంటుంది. ఈ లైవ్లో మీకు కనిపిస్తూ ఉంటే మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే తప్పకుండా ఎంజాయ్ చేసుకోండి. మీకు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.